హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మంత్ర. వర్షాకాలం వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటింటి చిట్కాలు. వర్షాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు వేధిస్తూ ఉంటాయి. ఎన్ని మందులు వాడినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అసలు వదిలిపెట్టావు. పిల్లల విషయంలో ఇవి మరీ ఇబ్బంది పెడుతుంటాయి. స్కూల్లో ఒకరిని ఒకరు తాకడం, దగ్గరగా కూర్చోవడం వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది. సీజనల్ చేంజెస్ వల్ల వర్షాకాలం తరచుగా ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటారు. ఇక వర్షాకాలంలో అప్పుడప్పుడు వర్షంలో తడవడం వల్ల వెంటనే దగ్గు, జలుబు పట్టుకుంటాయి. దాంతో పాటు సైనస్, కఫం, గొంతు నొప్పి ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే చికిత్స చేయకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇవి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లే అయినా త్వరగా వదిలిపెట్టావు. కాబట్టి వీటికి టాబ్లెట్ల కంటే వంటింట్లో ఉండే ఔషధాలే మంచి ఫలితాన్నిస్తాయి, త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తాయి. జలుబు, దగ్గును తరిమికొట్టే హోమ్ రెమెడీస్: 1 టీ స్పూన్ సొంఠి, టీ స్పూన్ మిరియాల పొడి, 5-6 తులసి ఆకులు తీసుకుని నీటిలో కలిపి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత వడబోసి 1 స్పూన్ తేనె కలిపి రోజుకు 3 సార్లు తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి. జలుబు పూర్తిగా తగ్గే వరకు రోజుకు 3 సార్లు వేడి నీటిలో ఉప్పు వేసుకుని పుక్కలిస్తే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిని బాగా నూరాలి. గంటకొకసారి దాని వాసన పీలిస్తే మంచి ఫలితం ఉంటుంది. అప్పుడప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని నమిలి మింగడం వల్ల కూడా జలుబు తగ్గిపోతుంది. 1 టేబుల్ స్పూన్ తేనెలో సగం టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి పడుకునే ముందు తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. జలుబు, తుమ్ములు వేధిస్తూ ఉంటే నీటిని బాగా ఉడకబెట్టి అందులో పసుపు వేసి ఆవిరి పట్టుకోవాలి. ఇలా రోజుకు 2 సార్లు చేయడం వల్ల త్వరగా తగ్గుతుంది. 2 లేదా 3 తులసి ఆకులను నీళ్లలో కలిపి కాసేపు ఉడకబెట్టాలి. నీళ్లు చల్లారిన తర్వాత ఆ నీటిని పుక్కలిస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. జలుబు, ముక్కు దిబ్బడ తీవ్రంగా వేధిస్తూ ఉంటే కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ ను కర్చీఫ్ పై వేసుకుని వాసన పీలుస్తూ ఉండాలి. ఈ పరిష్కారం చక్కటి ఫలితాన్నిస్తుంది.